అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈస్ వర్షన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ష తెలుగులో. ఈరోజైతే ఈవినింగ్ రొటీన్ చూపించబోతున్నాను. అండ్ దట్ శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ డే శుక్రవారం కాబట్టి దానికి శ్రావణ మాసంకి నేను చాలా నిష్టగా అయితే పూజలు అవి చేసుకుంటాను. ముందు పూజ సామాన్లు అయితే క్లీన్ చేసుకోవాలి కదా, అదో పెద్ద టాస్క్ అనిపిస్తుంది. అట్లా క్లీన్ చేయడం అదంతా కూడా మేడ్ ఉంటే మేడ్తో క్లీన్ చేపించేసేదాన్ని ఎప్పుడు కూడా. బట్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండింగ్ అవుతున్నాయి ఇలా క్లీనింగ్ టిప్స్ అని చెప్పి సమ్ వీడియోస్ అయితే నేను చూసాను. సో అవన్నీ కూడా సేవ్ చేసి పెట్టుకున్నా. అవన్నీ ఒకసారి చూసాను. అందులో కొన్ని అయితే నెమ్ముప్పు అనమాట. సో నెమ్ముప్పుతో కాకుండా కొంచెం ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసుకోవచ్చు అన్నట్టు కొన్ని వీడియోస్ చూసాను. సో దాన్ని బట్టి పూజ సామాన్లు క్లీన్ అవుతాయా లేదా విత్ ప్రూఫ్ చూపించాలనుకుంటున్నాను. అదైతే జస్ట్ ఇట్లా అనగానే తెల్లగా వచ్చేసింది వీడియోలో చూపించినప్పుడు. సో ఇప్పుడు మనం అది చేస్తున్నప్పుడు మనకు వస్తుందా రావట్లేదా చూద్దాం ఒకసారి. అలాగా నా రొటీన్ చూపించబోతున్నాను. అండ్ నా పూజ గది చాలా అంటే ఈ మధ్య పూజ చేయట్లేదు అనుకోండి, ఎందుకంటే కుదరట్లేదు. ఎర్లీ మార్నింగ్ లేగలేకపోతున్నా. పూజ కూడా చేసుకోవాలి మార్నింగ్ అంటే నేను 5 o'clockకి లేగాలి. నేను 6కి లేస్తున్నాను ఈ మధ్య. సో లేగడంతో తక్షణ బ్రేక్ఫాస్ట్ అండ్ మా బ్రేక్ఫాస్ట్ కుకింగ్ కూడా మార్నింగ్ టైంలోనే చేసుకోవడం వల్ల పూజ చేసుకోవడానికి టైం ఉండట్లేదు. సో ఈ శ్రావణ మాసం వచ్చింది కాబట్టి శ్రావణ మాసంలో కంపల్సరీ డైలీ పూజ చేయాలని అనుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ కూడా శ్రావణ మాసం నేను చాలా నిష్టగా చేస్తాను. అంటే నా వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలిస్తే ఉండొచ్చు, బట్ మ్యాక్సిమం నేను శ్రావణ మాసం మాత్రం చాలా నిష్టగా ఉంటా. సో తక్షి స్కూల్ కొట్టి వెళ్తుంది కాబట్టి మార్నింగ్ టైంలోనే పూజ అది కంప్లీట్ అయిపోవాలి. ఎవ్రీ సింగిల్ డే, నాట్ ఓన్లీ ఫ్రైడేస్, ఎవ్రీ సింగిల్ డే ప్రేయర్ చేసుకుందాము, ఇక్కడ నుంచి పూజ చేసుకుందాము అని చెప్పి అనుకుంటున్నా. లెట్స్ సీ మన స్కెడ్యూల్ ప్రకారం అవుతుందో లేదా అనేది చూసేద్దాము. సో ఇప్పుడైతే నేను పూజ సామాన్లు అయితే తెచ్చుకున్నా. మనమైతే ఫస్ట్ దానికి కావాల్సిన బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ బ్యాటర్ ఏంటనేది నేను చూపిస్తాను. ఓకేనా? హే గాయస్ వెల్కమ్ టు ఆ ఛానల్ అని అంటారు. సరే, ఇప్పుడు పూజా సామాన్లు క్లీన్ చేయడానికి ఒక 2 tablespoons ఆఫ్ గోధుమ పిండి, బికాస్ పూజా సామాన్లు ఎన్ని ఉంటాయి అన్ని. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. ఇది కూడా 2 tablespoons పసుపు. సాల్ట్, ఇది సాల్ట్ కూడా ఎక్కువ వేసుకుందాం. సాల్ట్ కూడా కొంచెం ఎక్కువ వేసుకుందాం బికాస్ సాల్ట్ వేసుకోవడం వల్ల మంచిగా క్లీన్ అవుతాయి అన్నీ కూడా. ఇప్పుడు లెమన్ ఒకటి స్క్వీజ్ చేసుకొని వేసుకుందాము. ఇది కూడా యాసిడ్ కాబట్టి మంచిగా పనిచేస్తుంది. దీన్ని చూసి చాలామంది నిమ్మకాయలు కాకుండా ఉసిరికాయలు స్టోర్ చేసుకున్నాను అనుకున్నారంట. బట్ నేను కూడా మొన్న తెలుసుకున్నాను, నిమ్మకాయలని ఇట్లా వాటర్లో స్టోర్ చేసుకుంటే 1 month పైగా ఎక్కువ రోజులు ఉంటుంది. 1 month పైగా ఇంటూ 2-3 months వరకు ఉంటాయంట మంచిగా ఫ్రెష్గా. ట్రూ, బికాస్ నేను ఎప్పుడో తీసుకున్నాను. హాట్ వాటర్ తాగుతుందా కొంచెం? తక్ష్వికి కూడా బాగాలేదు గైస్. తనకి పడిపోయింది మొన్న రోడ్డు మీద. చాలా గట్టిగానే తగిలింది ముడుకులకి, నీస్కి చాలా గట్టిగా తగిలింది. దట్టు అది అనేలోపు ఫీవర్, కాఫ్, కోల్డ్ అన్నీ వచ్చేసినాయి ఒకసారి. సో ఇంకా ఏమీ తగ్గలేదు, చాలా నీరసంగా ఉంది. జ్వరం మిక్స్ చేస్తాం. ఫీవర్ వస్తుంది, తగ్గుతుంది. సో ఈరోజు చూస్తాను ఇంకోసారి. ఇంకా ఈరోజు కూడా తగ్గకపోతే నేను హాస్పిటల్ తీసుకెళ్ళి ఒకసారి టెస్టులు చేయించాలి. వెయిట్ నాన్న. ఇప్పుడు దీంట్లో కొంచెం సరిపడా వాటర్ వేసుకోవాలి. యూ హ్యావ్ టు ఈట్ యూ యాపిల్. చూడు, నువ్వు ఫస్ట్ యాపిల్ తినేసే, అప్పుడు ఇద్దరం కలిపి మిక్స్ చేద్దాం. ఓకేనా? ఎక్కడి నుంచి చూస్తా, పడిపోతావు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకి బ్యాటర్. సో క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది.
ఇంకా కాలితే మీరు కొంచెం వాటర్ వేసుకోవచ్చు. సి ఎంత చిరాగ్గా ఉందో, గలీజ్ ఉంది కదా. దీనికి ఇప్పుడు మనం ట్రై చేద్దాం. అమ్మా దించేనా? డిఫరెన్స్ చూద్దాం ఫస్ట్. ఒకవేళ వదిలితే బయట అయితే కొంచెం ఒకేలాగా ఉంది, తెలియలేదు. లోపల చూద్దాం ఒకసారి. మనకి పీతాంబరి యూజ్ చేస్తే చాలామందికి హ్యాండ్స్ పడవు, అందులో నేను ఒకదాన్ని. నాకు పీతాంబరి టచ్ అయితే చాలు ర్యాషెస్ వచ్చేస్తాయి, హ్యాండ్ మొత్తం ఏదో వాచిపోయినట్టు అయిపోద్ది. ఒకసారి చూసాక సులువుగా ఉంటే బాగానే ఉంటుంది. ట్రై చేద్దాం మ్యాక్సిమం. వెయిట్, ఇట్స్ ఆల్మోస్ట్ వర్క్డ్, నాట్ 100%, బట్ యా శ్రమ లేకుండా మనకి వదులుతుంది. ఇక్కడికి డిఫరెన్స్ మీరే చూడండి గైస్. ఇది కొంచెం తోమినట్టు ఫ్రెష్గా ఉంది, ఇక్కడ మాత్రం గలీజ్ ఉంది, చూసారు కదా. ఒక్కసారి మనం పీచ్ పెట్టి క్లీన్ చేద్దాం. మచ్ బెటర్ కొంచెం, బట్ ఆల్మోస్ట్ క్లీన్ అయింది. డిఫరెన్స్ చూపిస్తాను చూడండి మీకే. డిఫరెన్స్ యాక్చువల్లీ ఇది దీనికన్నా చాలా బ్లాక్గా ఉండేది, బట్ స్టిల్ మంచిగా క్లీన్ అయిపోయింది. బట్ ఈ బ్లాక్నెస్ మాత్రం కొంచెం వదలలేదు. ఇది మనం తోమాలి, బట్ నిమ్మప్పు చెప్పాను కదా ఆప్షన్, కొంచెం హాట్ వాటర్లో నిమ్మప్పు అండ్ అంతే అనుకుంటా, అది వేసేసి డిటర్జెంట్ అదొకటి వేసేసి ఇవన్నీ అందులో ముంచేస్తే డైరెక్ట్గా ఇట్లా వచ్చేస్తుంది. బట్ ఇది మనం తోముకోవాలి లైట్గా. బాగుంది, కానీ ఇది కూడా సింపుల్ ఆప్షన్. యా, ఇట్స్ రియలీ వర్క్స్ నైస్. మిగతా ఒకటి ట్రై చేసి లాస్ట్లో చూపిస్తాను అన్నీ కూడా. మొత్తం అంతా క్లీన్ అయిపోయింది గైస్, ఎంత చెత్తగా ఉండదో. ఏం కావాలి? ఫీవర్, బీబర్డ్స్, మైన కాఫ్, ఎప్పుడో తిన్నవి ఇప్పుడు ఎఫెక్ట్ చూపిస్తాయి అంటారు కదా, అట్లా అన్నమాట. అలాగా మొత్తం కోల్డ్, కాఫ్, ఫీవర్ కూడా వచ్చింది. చేస్తాను. అత్తయ్యకి టీ పెట్టాను, అత్తయ్యకి టీ పెట్టా. మంది మదర్స్, సింగిల్ మదర్స్, ఎవరు హెల్ప్ లేని వాళ్ళు పనులు ఎలా చేస్తారు అనుకుంటున్నారు? ఇది ఒక చేత్తో ఓన్లీ వన్ హ్యాండ్తో పని చేసుకుంటారు వాళ్ళు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ టిప్ అయితే మంచిగానే యూజ్ అయింది నాకు, బట్ నిమ్మతో అయితే కొంచెం ఈజీగా క్లీన్ అయిపోద్ది అనిపించింది. బట్ ఎనీవే ఎక్కువ శ్రమ పడకుండా దిస్ ఈస్ ద బెస్ట్ అని చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ.